హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ అనే సంస్థ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి మనకు జూన్ 26న 2025లో మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇది వచ్చేసి మనకు ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ అనే 2 రకాల పోస్టులు అయితే ఉన్నాయి దీంట్లో. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ అనే పోస్టులు చూసుకున్నట్టయితే 26 వేకెన్సీస్లో యంగ్ ప్రొఫెషనల్ ఉంది, అలాగే 26 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించిన శాలరీ చూసుకున్నట్లయితే 30,000 రూపీస్ అయితే యంగ్ ప్రొఫెషనల్ అనే పోస్ట్కి ఉంది, అలాగే 16,500 రూపీస్ ఫిక్స్డ్ శాలరీ ఫీల్డ్ అసిస్టెంట్కి ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, లేదంటే హార్టికల్చర్, లేదంటే యానిమల్ హస్బెండరీ ఆర్ ఫిషరీ ఆర్ హోమ్ సైన్స్ ఆర్ కమ్యూనిటీ సైన్స్. సో ఇది వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్. అలాగే ఫీల్డ్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే ఏదైనా గ్రాడ్యుయేట్ లేదంటే డిప్లొమా, సో ఏదైనా డిగ్రీ లేదంటే డిప్లొమా ఉంటే సరిపోతుంది, లేదంటే 2 years వొకేషనల్ కోర్స్ ఇన్ అగ్రికల్చర్ సబ్జెక్ట్. సో ఏదైనా వొకేషనల్ కోర్స్లో అగ్రికల్చర్ అయితే చదివి ఉండాలి 2 years, అది ఉంటే సరిపోతుంది, మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ డ్యూటీస్ ఎలా ఉంటాయంటే విలేజెస్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఏదైతే ఉంటే దాన్ని సర్వే చేయడము, దానికి సంబంధించిన డాటా కలెక్ట్ చేయడము, అలాగే డాటా ఎంట్రీ చేయడము, అలాగే రిపోర్ట్స్ ప్రిపేర్ చేయడము. సో ఇలాంటివి అయితే ఉంటాయి. మీకు సింపుల్గా ఉంటుంది వర్క్ అయితే, ఫీల్డ్ వర్క్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు అప్లికేషన్ చూసుకున్నట్లయితే 4th July 2025 లోపు అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ అయితే 4th July ఉంది, ఆ లోపు అయితే మీరు అప్లై చేసుకోండి. అలాగే మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఇంటర్వ్యూ టైంలో లేదంటే జాయినింగ్ టైంలో అయితే ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇది ప్యూర్లీ టెంపరరీ జాబ్ అనమాట. సో ఇవైతే గవర్నమెంట్ అండ్ పర్మనెంట్ జాబ్స్ అయితే కావు, టెంపరరీ జాబ్. సో తర్వాత మీకు పర్మనెంట్ అవుతుందా లేదా అనేది తెలీదు. సో యాజ్ ఆఫ్ నౌ అయితే టెంపరరీ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు నోటిఫికేషన్లో. సో ఎవరైనా సెలెక్ట్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇమీడియట్గా జాయిన్ కావాలి అని చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే మీకు దీనికి సంబంధించిన డ్యూరేషన్ అయితే ఇక్కడ ఇనిషియల్లీ అయితే 2026 March 31 వరకు అయితే మీకు జాబ్ అనేది ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదంటే టర్మినేట్ చేస్తారా అనే విషయం మనకైతే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఒకవేళ రిక్వైర్మెంట్ లేకపోతే మిమ్మల్ని టర్మినేట్ చేయొచ్చు, ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే మీ జాబ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే ఇండియన్ సిటిజన్ అయ్యి ఉంటే సరిపోతుంది, ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 21 to 45 years అయితే ఉండొచ్చు. దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది SC ST OBC దివ్యాంగ్ కేటగిరీ వాళ్ళకి. సో యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే లేదు. సో జస్ట్ ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, అంతకు మించి అయితే ఇంకేముండదు మీకు. సో మీకు SSCలో వచ్చినట్టు మార్క్స్కి 10 marks అయితే ఇస్తారు, అలాగే ఇంటర్మీడియట్లో 10 marks ఇస్తారు, గ్రాడ్యుయేషన్లో 10 marks, దాని తర్వాత రీసెర్చ్ లేదా వర్క్ ఎక్స్పీరియన్స్కి 20 marks, ఓవరాల్గా 50 marks ఉంటాయి. అలాగే మీకు పర్సనల్ ఇంటర్వ్యూకి 50 marks. సో ఓవరాల్గా వచ్చేసి 100 marks అయితే ఉంటుంది. సో ఈ 100 marks వచ్చేసి మీ ఎడ్యుకేషన్కి 50 marks అయితే ఉంటుంది. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని 50 marks అనేది ఇస్తారు. తర్వాత మీ పర్సనల్ ఇంటర్వ్యూకి 50 marks అనేది ఇస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తే మీకు పర్సంటేజ్ ఎంత వస్తే ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే మీరు ఇది క్లియర్గా చూసుకోండి. తర్వాత యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించింది సో ఇక్కడ ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ అండ్ యంగ్ ప్రొఫెషనల్కి వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎంత మీరు ఎన్ని మంత్స్ చేస్తే ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి అయితే చూసుకోండి. దీని తర్వాత మీకు ఒక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది 50 marksకి. సో అది క్లియర్ చేస్తే సరిపోతుంది. సో మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి, www.icarciwa.org.in అనే వెబ్సైట్లో మీకు అనౌన్స్మెంట్ అనే
పేజ్ ఉంటుంది. సో దాంట్లో ఆపర్చునిటీస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు వైల్ అప్లై చేసే టైంలో మీరు కొన్ని సర్టిఫికేట్స్ అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మెట్రికులేషన్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్, ఎస్ఎస్సి మార్క్స్ మేము అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ది, అలాగే గ్రాడ్యుయేషన్ది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే మీకు అది కూడా పెట్టండి. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అది కూడా పెట్టాల్సి ఉంటుంది. అలాగే కాపీస్ ఆఫ్ రీసెర్చ్ లేదంటే వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే అదైనా పెట్టొచ్చు ఒకవేళ మీకు ఉంటేనే. అలాగే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే పెట్టాలి. ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటిది ఏదైనా పెట్టాల్సి వస్తుంది. మోస్ట్లీ ఆధార్ కార్డు అయితే ప్రిఫర్ చేస్తారు. సో ఆధార్ కార్డు పెడితే సరిపోతుంది. ఇంకా ఎనీ అదర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే మీరు అవి కూడా అప్లోడ్ చేయొచ్చు. సో ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది, వెరీ సింపుల్. సో ఎగ్జామ్ అయితే ఉండదు, రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, జస్ట్ ఒక ఇంటర్వ్యూ మాత్రం ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే యంగ్ ప్రొఫెషనల్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అండి. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.